పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే కాలయములుగా మారితే ఆ పేద కుటుంబానికి దిక్కెవరు? నమ్మి ఆసుపత్రికి వస్తే నిలువునా ముంచేసిన ఒక దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో అడుగుపెట్టిన ఒక కన్న తల్లి ఆమె కడుపులోని పసికందు వైద్య సిబ్బంది ఘోర నిర్లక్ష్యానికి నిలువునా బలయ్యారు. గుండాల మండలం శంబులగూడెం గ్రామానికి చెందిన 25 ఏళ్ల చాట్ల వనిజ ఇలా అర్ధాంతరంగా ఆమె జీవితం ముగిసిపోతుందని ఆ కుటుంబంలో ఎవరు ఊహించలేదు. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చినటువంటి ఆ పేదరాలికి అక్కడ ఎదురైన చేదు అనుభవం వింటే ఎవరికైనా ఒళ్ళు గగూర్లు పుడుస్తుంది. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్లు సమయానికి అందుబాటులో లేకపోవడం ఈ జంట మరణాలకు ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం 2 ప్రాణాలను ఇప్పుడు బలి తీసుకుంది. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వైద్యులు లేని ఆసుపత్రిలో దేవుడే దిక్కు అనుకుంటూ ప్రాణభయంతో ఉన్నటువంటి సమయంలో అక్కడే ఉన్న నర్సు వనిజకు డెలివరీ చేయడానికి సిద్ధపడింది. వైద్యుల పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడం, అనుభవం లేని చికిత్స అందించడం వల్ల ఆ ప్రసవం తీవ్రంగా వికటించింది. కంటి ముందే ఆ పసికందు పురిట్లోనే కన్నుమూసింది. ఆ పసి ప్రాణం లోకం చూడకుండానే అనంత వాయువుల్లో కలిసిపోవడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. విషాదం అంతటితో ఆగిపోలేదు. అసలైన నరకం ఆ తర్వాత మొదలైంది. ప్రసవం ముగిసిన కాసేపటికే వనిజకు విపరీతంగా రక్తస్రావం కావడం మొదలైంది. ఇక పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోవడంతో గందరగోళానికి గురైనటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆమెను అత్యవసరంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతూ వనిజ సైతము ప్రాణాలు విడిచింది. నమ్ముకున్న ప్రభుత్వ ఆసుపత్రే తమ పాలిట కాటు వేసిందంటూ ఆ కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికులను ఇప్పుడు కన్నీరు పెట్టించింది. ఈ ఘటన హృదయ విదారకరంగా ఉన్నటువంటి ఈ ఘటన వనిజ అంత్యక్రియలు కూడా ముగిశాయి. ప్రస్తుతానికి అసలైన ట్విస్ట్, అత్యంత భయంకరమైన నిజం ఆ తర్వాతే శ్మశానంలో బయటపడింది. వనిజ చితాభస్మం సేకరిస్తున్న సమయంలో బూడిదలో ఒక సర్జికల్ కత్తెర లభ్యమైంది. గర్భవతులకు ఆపరేషన్ చేసేటప్పుడు లేదా ప్రసవ సమయంలో వైద్యులు వాడే ఈ పెద్ద లోహపు కత్తెర కాలిపోయిన శవంలో దొరకడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. డెలివరీ చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది ఎంతటి ఘోర నిర్లక్ష్యానికి పాల్పడ్డారో ఈ కత్తెర నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ప్రసవ సమయంలో ఆ కత్తెరను వనిజ కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసి ఉంటారనేటువంటి బలమైన అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కడుపులో కత్తెర ఉండిపోవడం వల్లే లోపల అవయవాలు దెబ్బతిని అంతలా రక్తస్రావం జరిగి ఆమె చనిపోయిందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిని వేధిస్తున్నాయి. శ్మశానంలో దొరికిన ఆ కత్తెర దృశ్యాలు చూసి జనాలు వణికిపోతున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఇలాంటి ఘోరాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ దారుణ ఉదాంతం పైన మృతురాలి కుటుంబ సభ్యులు, శంబులగూడెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల అనాలోచిత వైఖరి పైన తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలంటూ కూడా ఇప్పుడు వారు డిమాండ్ చేస్తున్నారు.